అని చూద్దాం గురుగారు. శ్వేత గారు రాస్తున్నారు విజయవాడ నుంచి. మంగళ ద్రవ్యాలు చేజారితే పరిహారం ఏమిటి అని ఆవిడ సందేహాన్ని వ్యక్తపరిచారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, నల్ల పూసలు, ఈ ఐదింటికి మంగళ ద్రవ్యములు అని పేరు. ఇవి చెయ్యి జారకూడదు. సంప్రదాయంలో కూడా ఇంట్లో పసుపు అయిపోయిందండి అనకూడదు, పసుపు నిండుకుంది అనాలి. అరచేతిలో నుంచి ఇవేవి కూడా నేల జారకూడదు. ఇది శకున శాస్త్రం సూచించే అంశం. జ్యోతిష విభాగంలో సిద్ధాంతము, సంహిత, హోర, ప్రశ్న, శకునము అనే 5 విభాగాలలో శకున శాస్త్రం చెబుతుంది ఈ చేతిలో ఉండేటటువంటివి నేల జారితే రాబోయేటటువంటి కీడు అరిష్టాన్ని ఈ శకునం సూచిస్తుంది అని చెప్పేసి. మహాభారతంలో అభిమన్యుడున్నాడు. అతడు అర్జునుని కుమారుడు. అతని ఇల్లాలు ఉత్తర. భర్త యుద్ధానికి వెళుతున్నాడు అన్న ఆ సందర్భంలో ఆవిడ బొట్టు పెట్టుకోబోతుంది. ఆ బొట్టు నేల జారుతుంది. ఇది శకునం. అలాగే అనేక సందర్భాలలో ఈ మంగళ ద్రవ్యములు నేల జారినప్పుడు దానికి పరిహారం ఏమిటి, ఏ విధంగా పరిష్కారం చూపవచ్చు అనుకుంటే, ఆ జారిపడిన మంగళ ద్రవ్యాన్ని సేకరించకుండా విడిచిపెట్టి ఆ ద్రవ్యాన్ని ఇతోధికంగా అంటే 10 రెట్లు, ఎంత జారిందో అంతకు 10 రెట్లు లేక 100 రెట్లు సేకరించి ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. పండు వాయనంతో పాటుగా పసుపు కుంకుమలను వాయనంగా ఇవ్వాలి. నల్ల పూసలు చేయి జారితే నల్ల పూసల వరుసలను సేకరించి 10 మంది ముత్తైదువులకు బొట్టు పెట్టి నల్ల పూసలను వారికి వాయనంగా ఇవ్వాలి. పువ్వులు చేయి జారితే జీవితం చేయి జారుతుంది. నిజం కూడా. అలక్ష్యం పనికిరాదు, జాగ్రత్తగా ఉండాలి. ఈనాటి కాలం అంతా కూడా ప్లాస్టిక్ నవ్వులతో, ప్లాస్టిక్ పువ్వులతో కనిపించే కాలం ఇది. దౌర్మార్గ్యంతో కూడుకున్న కాలం ఇది. పువ్వులు చేయి జారకూడదు, మనిషి చేయి జారకూడదు. అలా జారితే 10 మందికి ఆ పువ్వులను మళ్ళీ వాయనంగా ఇవ్వాలి. ఇది పరిహారం అంటే.